వెల్కమ్ టు పల్లవి టీవీ. దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బాంబ్ బ్లాస్ట్‌లో 13 మంది చనిపోయారు. ఈ ఎర్రకోట మీద దాడి చేయడమే లక్ష్యంగా ఈ సూసైడ్ బాంబింగ్ ఏదైతే ఉందో, ఆ బాంబింగ్ వెనుక ఉన్నదెవరు? కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు ఎవరెవరిని పట్టుకున్నాయి? వాళ్ళ వెనుక ఎవరెవరు ఉన్నారు? అసలు ఇదంతా ఎట్లా జరిగిందనేది ఒకసారి విశ్లేషించి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వీడు సూసైడ్ బాంబర్ ఎవరైతే ఉన్నాడో డాక్టర్ ఉమర్ మహమ్మద్ వీడు జమ్మూ కాశ్మీర్‌లో శ్రీనగర్‌లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిండు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్నటువంటి అల్ ఫలాహ్ అనే ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తా ఉన్నాడు. అల్ ఫలాహ్ అనే యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తా ఉన్నాడు. వీడు డాక్టర్‌గా ప్రజల డబ్బులతోని, ప్రభుత్వ డబ్బులతోని ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రజలను చంపేందుకే ప్లాన్ వేసిండు ఈ దుర్మార్గుడు. టెలిగ్రామ్ ద్వారా రాడికల్ మనకు జైషే మహమ్మద్ టెర్రరిజం పట్ల ఆకర్షితుడై ఆ టెర్రరిస్ట్ యాక్టివిస్ట్‌గా పనిచేస్తా ఉన్నాడు. ఇది ఎక్కడ మొదలైందంటే దీనికంటే ముందు మనం అక్టోబర్ నెలలోకి వెళ్ళాలి. అక్టోబర్ నెలలో అక్టోబర్ 19న శ్రీనగర్‌లోని పుల్వామాలో కొన్ని చోట్ల జైషే మహమ్మద్‌కు ఫేవర్‌గా కొన్ని పోస్టర్లు అతికించారు. ఆ పోస్టర్లు అతికించిన సందర్భంగా అక్కడున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటాయి కదా, కేంద్ర దర్యాప్తు సంస్థలు అసలు ఎవడి పోస్టర్లు అతికేసింది అనేది మెల్లగా తవ్వుకుంటూ వస్తున్న కొద్దీ ఒక్కొక్కడిగా బయటపడ్డాడు. ఫస్ట్ అరెస్ట్ అయింది ఎవడు అంటే వీడు ఫస్ట్ అక్టోబర్ 19వ తారీఖున పుల్వామా ఉందో ఆ ఏరియాలో జైషే మహమ్మద్ ఏదైతే టెర్రర్ గ్రూప్ సంస్థ ఉంది కదా, జైషే మహమ్మద్కి అనుకూలంగా పోస్టర్లు అతికించి ఎక్కువ మంది యూత్ను రాడికలైజ్ చేయడం కోసం ఆ పోస్టర్లు అతికించాడు. ఆ పోస్టర్లు అతికించిన వెంటనే పోలీసులు అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టి ఇతన్ని అరెస్ట్ చేశాయి. అరెస్ట్ చేసినప్పుడు అదీల్ అహ్మద్ గురించి నేపథ్యం చూస్తే వీడు అనంతనాగ్‌లో జీఎంసీలో మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిండు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హర్యానాలోని ఫరీదాబాద్‌లో అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తా ఉన్నాడు. ఫస్ట్ వీడిని అరెస్ట్ చేశారు. వీడిని ఇంటరాగేట్ చేసినప్పుడు వీడిచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు నెక్స్ట్ పర్సన్ అరెస్ట్ చేశారు. వీడు ముజామిల్. ఆ నెక్స్ట్ పర్సన్ వీడిని ఎప్పుడు అరెస్ట్ చేశారంటే అదీల్ అహ్మద్‌ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు మనకు అక్టోబర్ 27వ తేదీన యూపీలో అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదీల్ అహ్మద్ రాదర్ అనే టెర్రరిస్ట్ సంస్థతో జైషే మహమ్మద్తో లింకులు ఉన్నటువంటి హ్యాండ్లర్గా పనిచేస్తున్నటువంటి, రిక్రూటర్గా కూడా పనిచేస్తున్నటువంటి ఈ అదీర్‌ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు యూపీలో అక్టోబర్ 27వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత వీడిచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్‌ను ఆధారంగా చేసుకొని వీని తర్వాత వ్యక్తిని ముజామిల్‌ను అరెస్ట్ చేశారు. వీడిని కూడా ఎక్కడ అరెస్ట్ చేశారంటే ఆదిల్‌ని అరెస్ట్ చేసిన 2 రోజుల తర్వాత ముజామిల్‌ని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 30 రోజు ఫరీదాబాద్‌లో అరెస్ట్ చేశారు. వీడు నంబర్ 2 కావడమే కాదు, వీడు ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్‌లో వీడు ప్రధాన నిందితుడిగా చెప్తా ఉన్నారు. వీడిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కావచ్చు, అట్లాగే గుజరాత్ ఏటీఎస్, మహారాష్ట్ర ఏటీఎస్ వీళ్ళంతా ఒక సమన్వయంతో పనిచేస్తూ వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. వీడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వీడి నేటివ్ ప్లేస్ ఎక్కడంటే వీడిది పుల్వామా, జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా. వీడు కూడా జైషే మహమ్మద్కు హ్యాండ్లర్గా పనిచేస్తూ ఉన్నాడు. అదిర్తో కలిసి వీడు ఎక్స్ప్లోజివ్లు ఇప్పుడంటే ఏదైనా ఒక బాంబు బ్లాస్ట్ చేయాలంటే దానికి కావాల్సిన ముడి పదార్థాలు ఉంటాయి కదా, ఎక్స్ప్లోజివ్, ఆ ముడి పదార్థాన్ని స్టోర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ప్రధాన నిందితుడు. ఈ స్టోరీకి మనకు బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా ఢిల్లీలో వాడినటువంటి అమ్మోనియం నైట్రేట్ ఉంది కదా, దాదాపు అమ్మోనియం నైట్రేట్ తర్వాత అమ్మోనియం సల్ఫేట్ వీటన్నిటిని దాదాపు 2900 కేజీల బరువు కలిగిన అదంతా ఎక్స్ప్లోజన్ మొత్తం స్టోర్ చేయడంలో వీడు కీలక పాత్రగా నిఘా సంస్థలు గుర్తించాయి. వీతడిచ్చిన సమాచారం ఆధారంగా నెక్స్ట్ మరొక పర్సన్ కూడా అరెస్ట్ చేశారు, షాహిద్. ఈమెను చూస్తున్నాం కదా, ఈమె షాహిద్. ఈమె ఉగ్రవాద సంస్థకు మహిళా వింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈమె మనకు జైషే మహమ్మద్ అగ్రనేత ఎవరైతే ఉన్నాడో మసూద్ అజర్ సోదరి వాళ్ళ సిస్టర్కు డైరెక్ట్ లింక్ ఉంటుందట ఈ షాహిద్కు. ఈమె కూడా డాక్టరే. మనం చెప్పుకున్న ఇప్పుడు అందరు వ్యక్తులు డాక్టర్లు. ఫస్ట్ చెప్పినటువంటి ఉమరు, అదీరు అట్లాగే ముజామిల్ వీళ్ళు ముగ్గురు జమ్మూ కాశ్మీర్లో ఎంబీబీఎస్ చేసి ఫరీదాబాద్లో ఉన్నటువంటి అల్ ఫలాహ్ ఏదైతే యూనివర్సిటీ ఉందో అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈమె యూపీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది షాహిద్. ఈమె యూపీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత హర్యానాలో ఉన్న ఫరీదాబాద్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఈమె కూడా ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉంది. అయితే ఈమెకు మనం ఇంతకుముందు చూసినాం కదా, ముజామిల్ షాహిద్కు హర్యానాలో ఉన్నటువంటి అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఉంది కదా, ముస్లిం మైనార్టీకి సంబంధించిన యూనివర్సిటీ అది. ఆ యూనివర్సిటీలో
ఎంబీబీఎస్ విద్యార్థులకు వీళ్ళు ఫ్యాకల్టీగా ఉన్నారు. వీళ్ళు అక్కడ ఉన్నప్పుడే వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరు లవ్ బర్డ్స్ కూడా. వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నప్పుడే లవ్ బర్డ్స్. కొత్త కొత్త యువకులు, మైనారిటీ యువకులను, ముస్లిం యువకులను రాడికలైజ్ చేస్తూ రిక్రూట్లకి జైషే మహమ్మద్‌కు రిక్రూట్ చేసే పనిలో వీళ్ళు నిమగ్నమయ్యారని చెప్పవచ్చు. ఉగ్రవాదుల్లో కూడా ఇట్లా వీళ్ళు లవ్ బర్డ్స్‌గా మన పోలీసులు నిఘా సంస్థలు గుర్తించాయి. ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేసిన ఐదో నిందితుడు జుబేర్. వీడు డాక్టర్ కాదు, కానీ ఐటీ ప్రొఫెషనల్. దాదాపు 7 అంకెల జీతం తీసుకుంటూ వీళ్ళకు ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది కదా, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా యూత్‌ని రాడికలైజ్ చేస్తూ ఉగ్రవాదంలోకి రిక్రూట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఒక టెకీగా, అంటే బాంబ్ బ్లాస్ట్‌లకు కావచ్చు, అట్లాగే ఉగ్రవాదకు సంబంధించి ఏదైతే చర్యలు చేయబోతా ఉన్నారో దానికి అన్నిటికీ ఒక టెక్నికల్ సపోర్టర్గా, వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. టెక్నికల్ సపోర్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర పోలీసులు, మహారాష్ట్ర ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఉంటుంది కదా, మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 6వ తేదీన వీని అరెస్ట్ చేశారు. నవంబర్ 6వ తేదీ. ఈ షాహీద్ ఉన్నాం కదా, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నా, ఈ షాహీద్ అమ్మాయిని లక్నోలో అరెస్ట్ చేశారు. లక్నోలో ఈమెను అరెస్ట్ చేసినప్పుడు ఈమె కార్ ఏదైతే ఉంటుందో ఆ కారులో ఒక AK-47 గన్తో పాటు ఈమె ఏం చేసిందంటే 2900 కేజీల అమ్మోనియం నైట్రేట్ అనుకున్నాం కదా, దానికి సంబంధించి ఎక్స్ప్లోజివ్కు కారణమయ్యే మెటీరియల్ మొత్తం ఈమె ఫరీదాబాద్లో ఉన్నటువంటి అల్-ఫలాహ్ యూనివర్సిటీ ఉంది కదా, ఆ అల్-ఫలాహ్ యూనివర్సిటీలోనే ఈమె దాన్ని స్టోర్ చేయడానికి ప్రధాన నిందితులుగా ఉండి దాన్ని మొత్తం అక్కడ స్టోర్ చేసింది. ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్కు అక్కడి నుంచే తెచ్చారు అమ్మోనియం నైట్రేటు అనేది నిఘా సంస్థలు గుర్తించడం జరిగింది. ఇక చివరిగా వీని గురించి చెప్పుకోవాలి. వీడు మన హైదరాబాదే. వీడు చైనాలో ఎంబీబీఎస్ చేసిండు. చైనాలో ఎంబీబీఎస్ చేసి ఇక్కడ మెడికల్ ప్రాక్టీషనర్గా పనిచేస్తూ ఉన్నాడు. మెడికల్గా ప్రాక్టీషనర్గా చేస్తున్నాడు. చైనాలో ఎంబీబీఎస్ చేసిండు. వీడు డాక్టరే కదా అని ఎవరైనా మామూలుగా ఏదైనా అనారోగ్యంతో వీని దగ్గరికి పోతే వీడు విషం ఇచ్చే చంపాలని వీడు ప్రయత్నం చేస్తున్నట్టుగా నిఘా సంస్థలు గుర్తించాయి. మొన్న రీసెంట్గా దాదాపు 4-5 రోజుల క్రితం గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఇక్కడికి వచ్చి వీనితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు వీన్ని అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళకు ఒక మాడ్యూల్గా ఏర్పడి వాళ్ళొక మాడ్యూల్ అంటే గ్రూప్, ఆ గ్రూప్లో వీడు లేడు. నిజానికి వీడు లేడు, కానీ అక్కడున్న లింక్స్ ఆధారంగా నిఘా సంస్థలు వీని దగ్గర దాకా చేరుకొని వీడిని అరెస్ట్ చేయడం జరిగింది. వీడు ఏం చేస్తాడట అంటే, మనం ఆముదం ఉంటుంది కదా, ఆముదం నూనె నుంచి రిసిన్ అనే పదార్థాన్ని తయారు చేస్తాడు. రిసిన్ అంటే విషం. ఇది సైనైడ్ కంటే అత్యంత ప్రమాదకరమైన విషయం అట. ఈ రిసిన్ను తాగే నీళ్ళలో కానీ లేదంటే డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయడం కానీ చేసి జనాల్ని పెద్ద మొత్తంలో చంపాలనేది వీడి ప్లాను. పోలీసులు, గుజరాత్ ఏటీఎస్ పోలీసులు వీని ప్లాన్ని భగ్నం చేసి వీడిని అదుపులోకి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. వీని ఇంట్లో పిస్తల్తో పాటు అదైతే రిసిన్ తయారీకి వాడే మెటీరియల్, ముడి సరుకులు ఉంటాయో వాటన్నిటిని స్వాధీనం చేసుకొని తీసుకెళ్లడం జరిగింది. అయితే గుజరాత్ ఏటీఎస్ పోలీసులు వచ్చి పట్టుకునేంత వరకు కూడా మన హైదరాబాద్ పోలీసులు కావచ్చు, హైదరాబాద్ ఇంటెలిజెన్స్ కావచ్చు, హైదరాబాద్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి సంబంధించి నిఘా వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ పసిగట్టలేకపోయాయి. రిసిన్ అనే అత్యంత విష పదార్థాన్ని తయారు చేసి జనాలను చంపే ప్లాన్ చేస్తున్నారనే విషయం గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇక్కడికి వచ్చి వీని పట్టుకునేంతసేపు కూడా ఎవరు గుర్తించలేకపోయారు. నిజానికి వీనికి మొహియుద్దీన్ లాంటి టెర్రరిస్టులు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ మన హైదరాబాద్లో ఇంకెంతమంది ఉన్నారో ఎవరికి కూడా తెలియదు. వీళ్ళంతా సైలెంట్గా ఒక స్లీపింగ్ సెల్లర్స్గా పనిచేస్తూ వాళ్ళకు పైనుంచని జైషే మహమ్మద్ కావచ్చు, అట్లాగే లష్కరే తోయిబా కావచ్చు, ఈ 2 ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం వీళ్ళు జనాలను చంపడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మన ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత మొత్తం మనకు భారతదేశంలో ప్రధాన సిటీలో మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా తెలంగాణలో కూడా. ఎందుకంటే ఎక్కడ ఏ దాడి జరిగినా, బాంబ్ బ్లాస్ట్ జరిగినా కానీ దాని మూలాలు మన హైదరాబాద్లో ఉంటాయి, మన తెలంగాణలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తుల్ని ఏరేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పెషల్ స్క్వాడ్ను ఏర్పాటు చేసి రంగంలోకి దించాల్సిన అవసరం ఉంది. వీడు తయారు చేసిన రెసిన్ ఎంత ప్రమాదకరమైందంటే ఒక్క 1 డ్రాప్తోని ఒక 100 మందిని చంపే అంత ప్రమాదకరమైన రెసిన్ వీడు తయారు చేసింది. అది ఆముదం నూనె ద్వారా తయారు చేస్తారని చెప్తా ఉన్నారు, కొన్ని రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ఢిల్లీలో జరిగినటువంటి ఈ బాంబు విధానం ఏంటి, ఆ ఎక్స్ప్లోజివ్ ఏ మోడల్, అసలు ఎట్లా పేలింది, ఆ ఎక్స్ప్లోజివ్లో ఏమేమి వాడారు, ఆ ఎక్స్ప్లోజివ్ విధానాన్ని టెక్నికల్గా ఏమంటారు అనేది చూస్తే దీన్ని ANFO విధానం అంటారు. ANFO బ్లాస్టింగ్ అంటారు. ANFO బ్లాస్టింగ్ అంటే అమోనియం నైట్రేటు ఫ్యూయల్ ఆయిల్, అమోనియం నైట్రేటు ఫ్యూయల్ ఆయిల్, ఈ 3 వ్యవస్థల్ని వాడుకొని దీన్ని ఎక్స్ప్లోజన్ చేశారు.
దాదాపు 350 నుంచి 400 కేజీల ఏఎన్ఎఫ్ఓ ఇక్కడ వాడినట్టుగా ఈ బ్లాస్టింగ్లో వాడినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే 350 నుంచి 400 అంటే అందుకే దాదాపు 13 మంది చనిపోయి దాదాపు 50 మంది వరకు హాస్పిటల్లో చికిత్స పొందుతూ క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు. ఈ బాంబింగ్లో చూస్తే ఈ ఎక్స్ప్లోజివ్ బరువు 300 నుంచి 400 కేజీలు ఏఎన్ఎఫ్ఓ, డిటోనేషన్, రిమోట్ కంట్రోల్, టైమరు ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఈ బాంబును పేల్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీని పవర్ వచ్చేసి ఎక్స్ప్లోజివ్ పవర్ వచ్చేసి టీఎన్టీకి సమానం, అంటే 0.8 నుంచి 1.0 టన్నులతో టీఎన్టీతో సమానం అనేది తెలుస్తూ ఉంది. దీని రేడియస్ వచ్చేసి 50 మీటర్ల రేడియస్లో భవనాలు మొత్తం దెబ్బతిన్నాయి. దాదాపు 13 మంది చనిపోయారు. ఏఎన్ఎఫ్ఓ బాంబింగ్ బ్లాస్ట్గా మనకు చెప్తా ఉన్నారు. అయితే ఈ అమ్మోనియం నైట్రేట్ని ఎక్కడి నుంచి తెచ్చారు? 2900 కేజీ అమ్మోనియం నైట్రేటు ఫరీదాబాద్ అల్ ఫలాహ్ హాస్పిటల్ అని చెప్పినాం కదా, అల్ ఫలాహ్ అనే హాస్పిటల్లో ముజామిలును అట్లాగే షాహిద్ ఎప్పుడైతే మహిళా వింగ్ ఉగ్రవాద సంస్థకు మహిళా ఉగ్రవాదిగా ఉన్నటువంటి షాహిద్, ఈ ముజామిల్ వీళ్ళిద్దరూ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో దాన్ని మొత్తం స్టోర్ చేశారు. ఆ స్టోర్ చేసిన దాంట్లో నుంచి ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాస్టింగ్లో వాడినట్టు తెలుస్తూ ఉంది. మండడానికి ఫ్యూయల్ కూడా కావాలి కాబట్టి ఆ డీజిల్ వాడేది స్థానిక పెట్రోల్ బంక్ నుంచే దాన్ని వాడినట్టుగా తెలుస్తుంది. డెటోనేటర్లు ఎక్కడి నుంచి తెచ్చారు అంటే పుల్వామా నుంచి తెచ్చారు. ఎందుకంటే వీళ్ళ నేటివ్ ప్లేస్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 డాక్టర్ల నేటివ్ ప్లేసు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతం, ఒకరిదేమో అనంతనాగ్ ప్రాంతం. వాళ్ళు అక్కడి నుంచినే డెటోనేటర్లు తెచ్చారు, డీజిల్ స్థానికంగా తీసుకొచ్చారు. అట్లాగే అమ్మోనియం నైట్రేటు హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్నటువంటి ఆ ముస్లిం మైనారిటీ ఇన్స్టిట్యూషన్ ఎంబీబీఎస్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూషన్లో హాస్పిటల్లో స్టోర్ చేసి అక్కడి నుంచి కొంత తీసుకొచ్చారు అనేది చెప్తా ఉన్నారు. అయితే ఈ మొత్తం నిజానికి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉంటే మోడీ ఏం చేస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చాలామంది విమర్శిస్తూ ఉన్నారు కదా. ఈ బాంబ్ బ్లాస్ట్ ఎట్లా జరిగింది అనేది మనం స్థానికంగా చూస్తే, అంటే వీళ్ళ మాడ్యూల్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో వీళ్ళు దేశంలో పెద్ద మొత్తంలో బ్లాస్టులు జరిపి ప్రభుత్వానికి, అంటే కేంద్ర ప్రభుత్వానికి, భారతదేశానికి వాళ్ళ సత్తా ఏంటో చూపించాలనేది వాళ్ళ ప్లాన్ నిజానికి. కానీ మన నిఘా సంస్థలు, మనకున్నటువంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వ్యవస్థలు ఇవన్నీ ఎప్పటికప్పుడు యాక్టివేట్గా పనిచేస్తూ అక్టోబర్ 26 తారీఖు నుంచినే అరెస్టు మొదలుపెట్టిరు. ఇవాళ జరిగే బ్లాస్ట్కి సంబంధించి అందరూ మాట్లాడుతున్నారు కానీ దాని వెనుక జరిగినటువంటి శ్రమ ఎవరు గుర్తించడం లేదు. అక్టోబర్ 19లో ఎప్పుడైతే పోస్టర్లు అతికించినప్పటి నుంచి బాంబ్ బ్లాస్ట్ జరిగే 9వ తారీఖు వరకు, 10వ తారీఖు జరిగింది, 9వ తారీఖు కూడా షాహిద్ని అరెస్ట్ చేశారు. షాహిద్ని అరెస్ట్ చేయడమే కాదు, యూపీలో లక్నోలో ఆమెను అరెస్ట్ చేసి డైరెక్ట్గా హెలికాప్టర్లో శ్రీనగర్ తీసుకువెళ్ళి ఇంటరాగేట్ చేశారు. ఇంటరాగేట్ చేసిన తర్వాతనే ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఎక్కడ పెట్టారనేది నిఘా సంస్థలకు ఒక అంచనా వచ్చింది. అయితే వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ వచ్చిన తర్వాత మాడ్యూల్ వీళ్ళ గ్రూప్ ఎప్పుడైతే పోలీస్ నిఘా వ్యవస్థకు చిక్కి ఓపెన్ అయిందో అరెస్ట్ చేస్తూ వచ్చే క్రమంలో ఇతను ఏం చేశారు, ఉమర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఇంకా వీళ్ళు ఎట్లాగో మాడ్యూల్ ఓపెన్ అయింది, నన్ను కూడా పట్టుకుంటారు, నన్ను పట్టుకునే లోపే నేను ఏదైనా చేయాలి, నేను ఏదైనా చేసి నేను త్యాగం చేసుకున్నా, నేను త్యాగం చేసుకున్నా పర్లేదు, కానీ నష్టం చేయాలి, ఈ దేశానికి నష్టం చేయాలి, ఎక్కువ మందిని చంపి నాతో పాటు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కారులో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ పెట్టుకొని దాన్ని డిటోనేటర్ పెట్టుకొని బ్లాస్టింగ్కి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. అది ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద ఈ బ్లాస్టింగ్ పాల్పడ్డారు. నిజానికి సోమవారం అక్కడికున్న మార్కెట్లకు సెలవు కావడంతో ఇంకా ప్రాణ నష్టం బాగా తగ్గింది. లేదంటే 13 మంది మాత్రమే చనిపోయి ఉండేవారు కాదు, ఇంకా ఈ నష్టం ఎక్కువ ఉండేదని మనకు తెలుస్తూ ఉంది. ఈ ఏఎన్ఎఫ్ఓ బాంబింగ్ విధానం తక్కువ సాంకేతికత వాడి, లో టెక్నాలజీ వాడి పెద్ద మొత్తంలో నష్టం చేశారు. 13 మందిని బలిగొడం అంటే ఇది చిన్న ఇన్సిడెంట్ ఏం కాదు. అమ్మోనియం నైట్రేటు ఎక్స్ప్లోజివ్కు అంటే పేలుడు పదార్థం కాబట్టి దాని మీద మన దేశంలో ఇప్పటికే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాదాపు 50 కేజీల కంటే అమ్మోనియం నైట్రేటు సరఫరా చేసుకోవడానికి ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సింది. పోలీసుల అనుమతి తీసుకోవడంతో పాటు దాని ట్రాకింగ్, జీపీఎస్ ట్రాకింగ్ ప్లస్ ఆధార్ కార్డు, ఈ రెండు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో, ఎవరికైతే విక్రయిస్తున్నారో ఈ వివరాలతో పాటు ఆధార్ డీటెయిల్స్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ కూడా మనకు పోలీసులు లేదంటే నిఘా వ్యవస్థల దగ్గర ఉంటుంది. దాంతోపాటు ఫర్టిలైజర్లో ఎక్కువ వాడతారు అమ్మోనియం నైట్రేటు. మనకు వ్యవసాయంలో కూడా అమ్మోనియా వాడతారు కాబట్టి ఆ ఫర్టిలైజర్ షాపులలో నిల్వ చేసి ఉంటే ఆ నిల్వ వివరాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు కావచ్చు, నిఘా వ్యవస్థల దగ్గర
ఈ వివరాలన్నీ ఉంటాయి. ఢిల్లీలోని చాలా ప్రాంతాలు ఉన్న ఎర్రకోట దగ్గరనే ఎందుకు జరిగిందనే క్వశ్చన్ కనుక మనం రైజ్ చేస్తే, అక్కడ జరగడానికి ఒక ప్రాపర్ ఉద్దేశ్యం ఉంది. అంటే జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్-ఇ తోయిబా కావచ్చు, ఈ 2 ఉగ్ర సంస్థలు 2 విధానాలు ఫాలో అవుతా ఉంటాయి. ఒకటి సూసైడ్ బాంబింగ్. సూసైడ్ బాంబింగ్ అంటే అతనికతను సూసైడ్ చేసుకుంటాడు. అతనికతను పేల్చుకొని తనతో పాటు కొంతమందిని తీసుకెళ్లడం సూసైడ్ బాంబింగ్. ఆ సూసైడ్ బాంబింగ్ పాటు ఫిదాయిన్ బాంబింగ్, ఫిదాయిన్ అటాక్ అనే ఒక పదాన్ని ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. ఈ ఫిదాయిన్ బాంబింగ్ ఏంటిదంటే సూసైడ్ బాంబింగ్‌లో సూసైడ్‌లు వాళ్ళకు వాళ్ళు ఆత్మాహుతి చేసుకొని జనాలను ఎక్కువ చంపాలనేది వాళ్ళ ప్లాను. అది ఎక్కువ రద్దీ ఉండే ప్లేస్‌లలో పెడతారు. మన దగ్గర జరిగినటువంటి దిల్సుఖ్ నగర్ కావచ్చు, గోకుల్ చాట్ కావచ్చు, అట్లాంటి రద్దీ ఉండే ప్రాంతాల్లో జరిగేది సూసైడ్ బాంబింగ్. అంటే వాళ్ళకు వాళ్ళు చంపుకొని ఎక్కువ మందిని చంపేయడం అనేది సూసైడ్ బాంబింగ్. కానీ ఎర్రకోట దగ్గర జరిగింది, ఎర్రకోటను లక్ష్యంగా చేసుకొని జరిగినటువంటి దాడి. ఎప్పుడైతే ప్రభుత్వ భవనాలు, అది పార్లమెంట్ కావచ్చు, ఎర్రకోట కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ప్రభుత్వ భవనాలు, అట్లాగే ఎయిర్ బేసులు, ఆర్మీ బేసులు, ఆర్మీ క్యాంపులు, వీటి మీద జరిగే వాటిని ఫిదాయిన్ అంటారు. ఫిదాయిన్ అనే అటాక్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఫిదాయిన్ అంటే ఏంటిదంటే అరబిక్‌లో త్యాగం చేయడం, వాళ్ళకు వాళ్ళు త్యాగం చేసుకోవడమే ఫిదాయిన్. ఇట్లాంటి ఫిదాయిన్ తరహా దాడులు మన దేశంలో ఇప్పటికీ అనేక సార్లు జరిగాయి. ఇక్కడ జరిగినటువంటి దాడి కూడా, ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి దాడి కూడా ఫిదాయిన్ దాడిగా చెప్తా ఉన్నారు నిఘా సంస్థలు. ఈ దాడి జరిగిన వెంటనే నిఘా వ్యవస్థ మొత్తం అప్రమత్తమై దీని లింకుల్ని ఛేదించి అందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఉమర్ అనే వ్యక్తి ఈ ఫిదాయిన్లో అటాక్ చేసింది ఉమర్ కదా. ఉమర్లోని ఉన్నటువంటి ఉమర్ అవశేషాలు ఏవైతే ఉంటాయో, బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఉమర్ అవశేషాలను, ఉమర్కి సంబంధించి ఎవరైతే అనుమానితుడిగా ఉన్నటువంటి బాంబ్ బ్లాస్ట్ చేసింది అతనే కాదా అనేది ఉమర్ భార్య పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ తల్లి, భార్య, పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల డిఎన్ఏను, ఉమరు డిఎన్ఏను ఏదైతే చనిపోయింది కదా బాంబ్ బ్లాస్ట్లో, అతని డిఎన్ఏను పోల్చి చూస్తే అది ఫిదాయిన్ అటాక్కు పాల్పడింది ఉమర్ అనే తేలిపోయింది. తేలడంతో ఇప్పటివరకు దీన్ని సాధారణ పోలీస్ వ్యవస్థలు జమ్మూ కాశ్మీర్ యాంటీ టెర్రరిజం స్క్వాడే తీసుకోరు కదా. ఎప్పుడైతే ఈ దాడికి పాల్పడింది టెర్రరిస్టు సంస్థలతో లింక్ ఉన్న వ్యక్తి అని తేలిందో, వెంటనే ఈ కేసు ఎన్ఐఏ టేకప్ చేసింది. ఎన్ఐఏ టేకప్ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ఐఏనే విచారణ చేస్తూ ఉన్నది. నిజానికి ఫిదాయిన్ అటాక్లు భారతదేశంలో ఎట్లా జరిగాయి, ఎప్పుడు జరిగాయి అనేది మనం ఒక్కసారి డాటా కనుక చూస్తే, ఏప్రిల్ 2000 శ్రీనగర్లో జరిగింది. జైషే మహమ్మద్ చేసింది మొదటి కార్ బాంబు దాడి, తర్వాత క్యాంట్ గేట్పై దాడి, 5 చనిపోయారు. అట్లాగే 2000 సంవత్సరం ఆగస్టు నెలలో కూడా రెడ్ ఫోర్ట్ మీద, ఢిల్లీలో ఎర్రకోట మీద జరిగింది. సాయంత్రం టూరిస్టులపై దాడి జరిగింది. జైషే మహమ్మద్ బాధ్యత తీసుకున్నది. దాదాపు 3 చనిపోయారు. అంటే ఇప్పుడు చూడండి, ఎర్రకోట మీద దాడి జరిగింది 2000 సంవత్సరంలో. అది కూడా సేమ్ ఫిదాయిన్ అటాక్గా చెప్పొచ్చు. 2001 సెప్టెంబర్లో జరిగింది హంద్వారా ఎస్ఓజీ క్యాంప్ దగ్గర. ఇది కూడా లష్కర్-ఇ-తోయిబా చేసింది. పోలీస్ కంట్రోల్ రూమ్పై దాడి చేసింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులపై మొదటి ఫిదాయిన్ దాడి ఇది. 9 మంది ఎస్ఓజీ జవాన్లు మరణించారు. అట్లాగే అక్టోబర్ 2001 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మీద కూడా జరిగింది. జైషే మహమ్మద్ చేసింది, కార్ బాంబ్ చేసింది, గ్రెనేడ్ దాడి, ఈ 2 దాడి చేసింది. అంటే ఫిదాయిన్ అటాక్లు ఎట్లా ఉంటుందంటే, ఒకసారి పేలిన తర్వాత, సూసైడ్ బాంబింగ్ అంటే వాడు మార్కెట్లో పోతాడు, వాళ్ళు కాల్చుకొని వాడిని పేల్చుకుంటాడు, చనిపోతుంది, అది అక్కడితోనే ఆగిపోతుంది. కానీ ఫిదాయిన్ అటాక్లో అట్లా కాదు. వీడు సూసైడ్ బాంబింగ్లో ఒక క్షణికాలంలో బ్లాస్ట్ జరిగిన తర్వాత అది ఆగిపోతుంది కదా. ఫిదాయిన్ అటాక్ అట్లా కాదు. ఇక్కడ చూడొచ్చు మనం, కార్ బాంబు ఫస్ట్ చేసిరు, తర్వాత గ్రెనేడ్ దాడి చేసిరు. అందుకే దాదాపు 39 మంది చనిపోయారు అప్పుడు. ఈ తరహా దాడుల్ని ఫిదాయిన్ అటాక్స్ అంటూ ఉంటారు. అది 2001 సంవత్సరం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ. 2001 సంవత్సరం డిసెంబర్లో కూడా పార్లమెంట్ మీద దాడి జరిగింది. జైషే మహమ్మద్ చేసింది. 5 మంది ఫిదాయిన్లు దాడి చేశారు. అప్పుడు కూడా 9 మంది చనిపోయారు. సెప్టెంబర్ 2016 ఊరిలో జరిగినటువంటి దాడి, ఇది జైషే మహమ్మద్ చేసింది. దాదాపు 19 మంది సైనికులు చనిపోయారు. 2019 పుల్వామాలో కూడా జైషే మహమ్మద్ చేసింది. దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు బస్సులో పోతుండగా దాడి చేస్తే 40 మంది చనిపోయారు. ఇప్పుడు జరిగినటువంటి ఎర్రకోట దగ్గర సమీపంలో జరిగినటువంటి ఈ దాడి కూడా ఫిదాయిన్ అటాక్ గానే చెప్తా ఉన్నారు. ఈ ఫిదాయిన్ అటాక్ ఇంతటితో ఆగుతుందా, ఇంకా ముందుకెళ్తుందా లేదా చూడాలి. ఈ దాడిని మాత్రం ఖండిస్తూ ప్రపంచ దేశాలు కూడా పెద్ద ఎత్తున మనకు సపోర్ట్గా, మద్దతుగా ప్రకటనలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.